భారతదేశంలో ఏ పౌరుడైన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే వినొచ్చు మనం. గత మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే అది చాలా అసహ్యంగా ఉందండి వినడానికి కూడా. అతను చాలా అసహ్యంగా ఉంది. ఎందుకంటే అతను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఏంటి సార్? ఇప్పుడన్నా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడా? ప్రజాస్వామ్య విలువలు ఏంటో అతనికి తెలుసా? ప్రజాస్వామ్యంలో ప్రజానాయకులు ఎలాగ ప్రవర్తించాలో తెలుసా? ఎలా మాట్లాడాలో తెలుసా? ఏమీ తెలియదండి. అతను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడండి. గత ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు జరిగాయి. నేను స్పీకర్గా ఇవాళ మాట్లాడకూడదు, అది మాట్లాడుతున్నాను. స్పీకర్ స్థానంలో ఉన్నా కూడా మాట్లాడదు. ఎన్ని అరాచకాలు జరిగాయండి. నేను ఎలక్షను ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దౌర్జన్యంగా ప్రభుత్వం చేస్తుందంటారు. దౌర్జన్యం చేస్తే నేను కూడా సమర్థించను. కానీ ఆ రోజు ఎన్నికల్లో ఈ ప్రభుత్వంలో ఎన్ని ఎన్నికలు జరిగాయి? పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి, జడ్పీటీసీ ఎన్నికల దగ్గర నుంచి, ఎంపీటీసీ ఎన్నికల్లో అసలు నామినేషన్ వేయడానికి అవకాశం లేదు కదా. నువ్వు నామినేషన్ వేసి చేయడానికి వచ్చిన వాళ్ళు తరిమి కొట్టలేదా మీరు? అంచేది మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత మీకు లేదండి అని చెప్పి మీ ద్వారా మనం చేస్తున్నానండి.